మేడ్చల్ జిల్లా కీసరగుట్టలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని బ్రహ్మోత్సవాల సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 13వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ స్వయంగా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి వీఐపీ పాసులు ఉండవని స్పష్టం చేశారు. భక్తులు సమానంగా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. కీసర రామలింగేశ్వర స్వామి జాతర సంబంధించి మహాశివరాత్రి సందర్భంగా జరిగే ఉత్సవానికి 13 నుంచి 17 వరకు ఏదైతే కార్యక్రమాలు ఇక్కడ ఉంటాయో దీనికి సంబంధించి పోలీస్ శాఖ తరఫున విస్తృతంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నందుకు ప్రత్యేకించి 2 ఆస్పెక్ట్లలో ట్రాఫిక్ పరంగా కానీ ఇటు లా అండ్ ఆర్డర్ పరంగా కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా గతంలో కంటే ఈసారి కొద్దిగా మార్పు ఏంటంటే గతంలో ఈ విఐపి పాస్లు అనేటటువంటివి ఇచ్చేవాళ్ళు. సో వాళ్ళందరూ కూడా గుట్ట మీదకి వెహికల్స్ తోటి వచ్చేవాళ్ళు. దానివల్ల చాలా ఇబ్బంది అయి సాధారణ భక్తుల క్యూ లైన్ విపరీతంగా జాప్యం జరుగుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎలాంటి విఐపి పాస్లు కూడా టెంపుల్ తరఫున జారీ చేయబడలేదు. సో అందరికీ జనరల్ క్యూ లైన్లు అవైలబుల్ ఉంటాయి, లేదంటే 300, 500 టికెట్ క్యూ లైన్లు ఏవైతే ఉంటాయో రెగ్యులర్గా అవి మాత్రం అవైలబుల్ ఉంటాయి. భక్తులు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరి వాహనాలు కూడా గుట్ట మీదకి అనుమతించబడవు. ఫస్ట్ అదందరూ కూడా భక్తులు గుర్తుంచుకోవాలి. ఇంత క్రౌడ్ వచ్చే క్రమంలో నేరాలు జరగడానికి పిక్ ప్యాకెటింగ్ కానీ స్నాచింగ్ ఇటువంటి వాటికి అవకాశం ఉండే దృష్ట్యా దేవస్థానం కమిటీ వారి సహకారంతో విస్తృతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఇప్పుడు 165 కెమెరాస్ మనం వస్తున్న అన్ని రూట్స్ కూడా కవర్ అవుతున్నాయి. దానికి ఎప్పటికప్పుడు కూడా 24 అవర్స్ మానిటర్ చేయడానికి మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ తరఫున కమాండ్ కంట్రోల్ ఇక్కడ పనిచేస్తుంటుంది. 24 అవర్స్ రన్ అవుతుంది. దాంతోపాటు క్రైమ్ టీమ్స్ కూడా ఉంటాయి. మఫ్టీలో క్రైమ్ టీమ్స్, షీ టీమ్స్ కూడా ఇక్కడ జాతర జరిగే 3 రోజులు